హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం వర్టెక్స్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా వర్టెక్స్ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్సెస్. ఓకే, ఇప్పుడు ఈ వర్టెక్స్ గ్రూప్స్ని మనం నావిగేట్ ఎలా చేయాలి. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి మెష్ డేటా ఈ ట్యాబ్ ఉంది కదా, సో ఈ డేటాలోకి వెళ్తాం. అండ్ దెన్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి మెష్ గ్రూప్స్లో సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి వర్టెక్స్ గ్రూప్స్ అన్న కాలంలో మనకి చాలా గ్రూప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఈ గ్రూప్స్ ఎలా అసైన్ అయ్యాయి అండ్ అలాగే వీటిని మనం విజువల్గా ఎలా చూడగలమో ఇప్పుడు చూద్దాం. సో ప్రీవియస్గా మనం రిగ్గింగ్ మీద ఒక వీడియో చేసినప్పుడు సో మనం ఈ మెష్ అండ్ దెన్ అలాగే ఇందులో ఉన్న ఆర్మేచర్ని సెలెక్ట్ చేసి అండ్ దెన్ పేరెంటింగ్ చేయడానికి కంట్రోల్ P సో క్లిక్ చేసి అండ్ దెన్ ఇక్కడ విత్ ఆటోమేటెడ్ వెయిట్స్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసాం. సో అలా సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఈ రిగ్ అండ్ అలాగే ఈ మెష్ ఉంది కదా, సో వీటి తాలూకా యావరేజ్ వెయిట్స్ని ఇది క్యాల్కులేట్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఈ వర్టెక్స్ గ్రూప్స్ అన్నవి అరేంజ్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఈ వర్టెక్స్ గ్రూప్స్ నేమ్స్ అనేవి ఈ బోన్స్ ఉన్నాయి కదా, సో ఈ బోన్స్ తాలూకా నేమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవే నేమ్స్తో ఈ వర్టెక్స్ గ్రూప్స్ కూడా అసైన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ గ్రూప్స్ని విజువల్గా చూడడం ఎలా అంటే సో మనం మెష్ని సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ ఎడిట్ మోడ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది సెలెక్ట్ చేద్దాం. సో నెక్ తీసుకుందాం అండ్ దెన్ సెలెక్ట్. సో ఇప్పుడు నెక్ అన్న దానికి సో ఇప్పుడు నెక్ అన్న వర్టెక్స్ గ్రూప్స్కి ఈ వర్టిసెస్ అన్నీ కూడా అసైన్ అయ్యి ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుంటే సో ఈ షోల్డర్ అన్నదానికి ఈ వర్టిసెస్ అన్నీ కూడా అసైన్ అయ్యి ఉన్నాయి. అండ్ సిమిలర్లీ మనం సో ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం రిమూవ్ కూడా చేసేయచ్చు. అండ్ అలాగే మనం దీనికి ఇలా సెలెక్ట్ చేసి కొత్త వర్టిసెస్ని కూడా మనం అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఆటోమేటిక్ వెయిట్స్తో పెట్టాం కాబట్టి సో అన్ని గ్రూప్స్ కూడా కరెక్ట్గానే అసైన్ అయ్యి ఉంటాయి. సో ఇంతవరకు మనం చూడనిది ఏంటంటే సో ఈ వెయిట్స్ అంటున్నాం కదా, సో ఆటోమేటెడ్ వెయిట్స్ అంటున్నాం కానీ అసలు ఆ వెయిట్స్ ఏంటి ఆ విజువల్గా ఎలా చూడొచ్చు ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం మెష్ సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇంకా కొత్త మోడ్స్ ఉన్నాయి. సో వెయిట్ పెయింట్ సో ఈ మోడ్లోకి వెళ్ళాం అనుకోండి, సో అంతా బ్లూ కలర్ కనిపిస్తుంది అండ్ దెన్ అలాగే గ్రీన్. అండ్ అలాగే ఇప్పుడు మనం వేరే సెలెక్ట్ చేసుకున్నాం ఒక షోల్డర్ దెన్ అప్పర్ ఆర్మ్. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 3 మేజర్ కలర్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే రెడ్ అండ్ దెన్ గ్రీన్ అండ్ అలాగే బ్లూ. సో రెడ్ అంటే కంప్లీట్ 100% వెయిట్, అంటే ఈ బోన్ ఉంది కదా సో మనకి ఈ అప్పర్ ఆర్మ్ సో ఆ బోన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం మూవ్ చేసినా రొటేట్ చేసినా సో ఈ రెడ్ రీజన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ వెయిట్ 100% ఉన్నట్టు. అండ్ అలాగే ఈ బ్లూ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అసలు ఎఫెక్ట్ అవ్వదు, అంటే అక్కడ వెయిట్ చాలా తక్కువ ఉన్నట్టు. సారీ, కంట్రోల్ Z. అండ్ అలాగే ఈ గ్రీన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ 50% వెయిట్ ఉన్నట్టు. అండ్ దెన్ అలాగే ఈ లైట్ బ్లూ అండ్ అలాగే ఈ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, సో అవేంటి అంటే వాటి మధ్య ఉన్న బ్లెండింగ్ రీజన్. సో రెడ్కి గ్రీన్కి మధ్య ఉన్న బ్లెండింగ్ రీజన్. సో ఆ బ్లెండింగ్ రీజన్ మనం ఈ ఎల్లో అండ్ అలాగే బ్లూ కలర్స్తో చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వెయిట్, రేడియస్ అండ్ అలాగే స్ట్రెంత్. ఇవేంటి అంటే మనం కావాల్సినప్పుడు మనం వీటి వెయిట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా సో రెడ్ కలర్ సర్కిల్, సో అదేంటంటే బ్రష్ టూల్. సో మనం ఎక్కడైనా సరే ఇలా క్లిక్ చేస్తే అక్కడ మనకి పెయింట్ అనేది పడిపోతుంది. సో ఈ పెయింట్ బ్రష్ తాలూకు సెట్టింగ్స్ ఇవి. సో వెయిట్ 100% ఉంది అంటే మనం అక్కడ రెడ్ని పెయింట్ చేస్తున్నాం. అండ్ దెన్ అలాగే స్ట్రెంత్. సో మనకి ఫోటోషాప్ వీటిలో ఒపాసిటీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఇక్కడ స్ట్రెంత్. అండ్ దెన్ అలాగే ఈ బ్రష్ తాలూకా రేడియస్. అండ్ అలాగే ఇప్పుడు మనం దీన్ని పెయింట్ చేయొచ్చు. సో మనం ఎక్కడెక్కడైతే పెయింట్ చేస్తున్నామో అక్కడంతా రెడ్ రీజన్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ బ్రషెస్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. సో అవి ఏంటంటే బ్లర్ బ్రష్ ఒకటి ఉంది. సో మనం ఎక్కడైతే ఈ బ్రష్తో పెయింట్ చేస్తున్నామో సో అక్కడంతా కూడా బ్లర్ వస్తుంది. అండ్ దెన్ అలాగే మనకు ఉన్నది యావరేజ్. సో ఇక్కడ వెయిట్స్ ఉన్నాయి కదా, సో మనం ఎక్కడైతే పెయింట్ చేస్తామో వాటి తాలూకు యావరేజెస్ అనేది తీసుకుని పెయింట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకు ఉన్నది స్మియర్ టూల్. సో సేమ్ ఫోటోషాప్లో స్మజ్ టూల్ ఎలా పనిచేస్తో సేమ్ మనకు ఇక్కడ కూడా అలా పనిచేస్తుంది. సో ఒక ఏరియాలో ఉన్న వెయిట్స్ని మనకి వేరే ఏరియాలోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో సేమ్ సిమిలర్లీ మనకి గ్రేడియంట్ టూల్ ఉంది అండ్ అలాగే శాంపుల్ వెయిట్ కూడా ఉంది. సో శాంపుల్ వెయిట్తో కూడా మనం ఎక్కడైతే ఒక రీజన్లో వెయిట్ని పిక్ చేసుకుని వేరే రీజన్లో దానికి పెయింట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ బ్లెండర్లో మనం ఆటోమేటెడ్ వెయిట్స్ పెడతాం కాబట్టి సో మ్యాక్సిమం ఎటువంటి ఎర్రర్స్ కూడా రావు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే
సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఆర్మేచర్లో ఈ హెడ్ తాలూకు బోన్ ఉంది కదా, సో ఇది చాలా చిన్న సైజు ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో దీన్ని పోజ్ మోడ్లోకి వెళ్ళి సో ముందుగా ఆబ్జెక్ట్ మోడ్ అండ్ దెన్ బేస్ మెష్ అండ్ అలాగే దెన్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ ఆర్మేచర్ని సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ కంట్రోల్ P విత్ ఆటోమేటెడ్ వెయిట్స్. ఓకే, ఇప్పుడు మనం అసైన్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఈ ఆర్మేచర్ని సెలెక్ట్ చేసి అండ్ దెన్ పోజ్ మోడ్ అండ్ దెన్ ఇప్పుడు కనుక దీన్ని రొటేట్ చేసాం. సో ఇప్పుడు కనుక మనం దీన్ని రొటేట్ చేసాం అనుకోండి, సో ఇక్కడ ఈ మౌత్ రీజన్ ఉంది కదా, సో ఇక్కడ మనకి కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. సో యాక్చువల్గా ఇక్కడ స్క్వీజ్ అవుతుంది. సో అటువంటప్పుడు మనం ఈ ఇష్యూని వెయిట్ పెయింట్స్తో సాల్వ్ చేయగలం. సో అది ఎలా అంటే ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్దాం అండ్ దెన్ బేస్ మెష్ అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక ఇష్యూ వస్తుంది. అదేంటంటే మనం వెయిట్ మోడ్లో వెళ్తాం కదా, సో ఇక్కడ మనం ఈ బోన్స్ ఉన్నాయి కదా, సో వీటిని సెలెక్ట్ చేయడానికి కన్నా క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఆ రీజన్లో పెయింట్ పడిపోతుంది. సో అలా కాకుండా మనకి బోన్ సెలెక్ట్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ మనకు పెయింట్ కూడా అవ్వాలి అనుకుంటే, సో మనం మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్దాం అండ్ దెన్ ముందుగా ఆర్మేచర్ ఉంది కదా, సో ఆర్మేచర్ని సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ షిఫ్ట్ హోల్డ్ చేసి బేస్ మెష్ అండ్ దెన్ ఇప్పుడు మనం వెయిట్ మోడ్లోకి వెళ్ళాం అనుకోండి. సో ఈ మెష్ మనకి వెయిట్ పెన్ మోడ్లో ఉంటుంది, వేరేజ్ ఈ ఆర్మేచర్ మనకి పోజ్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ బోన్ సెలెక్ట్ చేయడానికి మనం కంట్రోల్ హోల్డ్ చేసి అప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసాం అనుకోండి, సో మనకు కావాల్సిన బోన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ కనుక చూసుకుంటే, సో మనకి ఇందాక ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. సో మనం ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నామో అప్పుడు ఈ రీజన్ ఉంది కదా, సో ఈ మౌత్ రీజన్ మనకి స్క్వీజ్ అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి సో మనం ఈ మొత్తాన్ని రెడ్తో పెయింట్ చేయాలి. సో దానికోసం మనం ఇదంతా కూడా పెయింట్ చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్రే మిర్రర్ అండ్ అలాగే టోపాలజీ మిర్రర్. సో ఈ 2 కనుక ఎనేబుల్ చేయకపోతే సో మనం ఇటు సైడ్ కొడతాం కదా, సో అది ఓన్లీ ఈ ఫేస్లోనే పడుతుంది. సో మనం ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఆ పెయింట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఎప్పుడైతే మనం ఈ 2 ఆప్షన్స్ ఎనేబుల్ చేసి ఉంచామో, ఎక్స్ మిర్రర్ అండ్ అలాగే టోపాలజీ మిర్రర్, సో అప్పుడు మనం ఇటు సైడ్ ఏదైతే పెయింట్ చేస్తామో సో అదే పెయింట్ మనకి వేరే సైడ్ కూడా పడుతుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు కనుక మనం రొటేట్ చేస్తే సో ఇప్పుడు మనకి అంత స్క్వీజ్ అవ్వట్లేదు. అండ్ దెన్ సిమిలర్లీ మనం నెక్ సెలెక్ట్ చేద్దాం, నెక్ అండ్ దెన్ అండ్ అలాగే మనకి ఎక్కడైతే వద్దో అక్కడ వెయిట్ తగ్గించి సో ఇదంతా కూడా కంప్లీట్ బ్లూ చేద్దాం. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా మనం వెయిట్ పెయింట్ యూజ్ చేసి మనం ఇటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయగలం. సో నెక్స్ట్ వీడియోలో మనం మోడిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.